ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా గురించి అడిగితే ఎప్పుడో బాబ్లీలో జరిగిన కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మన ఎంపీలు అడిగితే ఐటీ కేసులు పెడతారు. అయా విశాఖపట్నం రైల్వే జోన్ ఏమైందని అడిగితే వాళ్ళపైన ఈడీ కేసులు పెడతారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగు జాతి మీద దాడి చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అహర్నిశలు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు ఎవరు పెట్టినా వాళ్ళందరిపైన కూడా ఈరోజు ఐటీ దాడులు జారీ చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవరు? మన వీధిలో ఎవరిని అడిగినా చిన్న పిల్లడు కూడా చెప్తాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దొంగ పుత్రుడు నరేంద్ర మోడీ గారి గురించి ఒక్క మాటలో మాట్లాడుతున్నారని ఈ సభాముఖంగా అడుగుతున్నా. లేదు. ఈరోజు వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీగా మారింది. 4 డ్రామాలు వేశారండి. మొదటి డ్రామా రాజీనామా డ్రామా. కేంద్రంలోనూ బీజేపీ నాయకులతో రాజీ పడతారు, ఆంధ్ర ప్రజలకి నామం పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ డ్రామా ఏమైంది? ఫ్లాప్ అయింది. తర్వాత రెండో డ్రామా. ఏం డ్రామా? ఇంపట్లేదన్నా. ఏం డ్రామా? కోడికత్తి డ్రామా. స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాస్తారు, యాక్షన్ ఏమో విశాఖపట్నం ఎయిర్పోర్టు, గుచ్చిందేమో వైకాపా కార్యకర్త. దాదాపు 6 గంటలు ఈయన హాయిగానే ఉన్నారు. దొంగబ్బాయి అందరికి ఇట్లా నమస్కారం పెట్టారైనా, ఏ ఇబ్బందిలా. కరెక్ట్గా 7వ గంట హాస్పిటల్ పడిపోయాడు. మన పోలీస్ సోదరులు రక్షణ కావాలి ఆయనకి. మన పోలీస్ సోదరులు పైలట్ ఎస్కాట్ కావాలి. కానీ మన పోలీస్ సోదరులు దర్యాప్తు చేస్తే మటుకు ఆయన వద్దంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో లాలిచ్చి పడ్డాం. ఎన్ఐఏ వస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టచ్చని. ఎన్ఐఏ వచ్చింది. ఏం చెప్పారు? శ్రీనివాసు వైకాపా కార్యకర్త ఏదో సింపత్తి వస్తుందన్న ఆలోచనతో కూర్చారని చెప్పారు. ఆ డ్రామా ఫ్లాప్ అయిందండి. ఇప్పుడు 3వ డ్రామా వచ్చిందండి. ఆవు అంబులెన్స్ డ్రామా. అండి. విజయనగరం ఒక సభలో ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. 108 నొక్కితే అంబులెన్స్ రావట్లేదని. అప్పుడే కుయ్యి 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 అని అంబులెన్స్ వచ్చింది. కొంచెం కాలినట్టుంది. డ్రైవర్ని అడిగారు, డ్రైవర్ చంద్రబాబు నాయుడు నిన్ను పంపించారా, తెలుగుదేశం పార్టీ నిన్ను పంపించిందా అని అడిగారు. తర్వాత లెక్కలు తిరిగి చూస్తే రికార్డులు చూసాం. ఏముంది ఆ రికార్డులు అంటే, పాప ఒక వైకాపా కార్యకర్త ఆ సభకు వస్తూ యాక్సిడెంట్ అయింది. అతన్ని ఈ అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఓకే, ఫోన్లే పాపం ఆవేశంలో ఉన్నాడు అనుకున్నాం. కరెక్ట్గా 2 రోజుల తర్వాత ఒక బహిరంగ సభలో ఆవు వచ్చిందండి. ఆ ఆవును చూసి ఆవుని అడిగాడండి ఆయన, ఇది తెలుగుదేశం పార్టీ ఆవు, చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఈ ఆవు మా సభకు అంటారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చూసినా ఏం చూసినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే కంపడుతున్నారని సభాముఖం వెళ్తున్నారు. ఇప్పుడు 4వ డ్రామా అండి, ఫెడరల్ ఫ్రంట్ డ్రామా. ఆ ఫెడరల్ ఫ్రంట్ లో ఎన్ని పార్టీలు ఉన్నాయి? 2 పార్టీలు. ఆ ఫెడరల్ ఫ్రంట్ డ్రామా అది ఫెడరల్ ఫ్రంట్ కాదండి, ఆంధ్రుల ద్రోహుల ఫ్రంట్. ఆనాడు ఆ ఫెడరల్ ఫ్రంట్ అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రాక్షసులు అన్నారు. అలాంటి వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొత్తు పెట్టుకుంటున్నారు. అయ్యా, ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్న ఒక మాట, మీకు ఆంధ్ర ప్రజలంతా ఇంత చిన్న చూపా? మిమ్మల్ని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ఇంత చిన్న చూపా అని సభాముఖంగా ఆయన అడుగుతున్నా. ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి అర్థమైంది, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్ మోడీ రెడ్డి గారు. జగన్ మోడీ రెడ్డి గారు. నేను బీజేపీ నాయకులు సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు నిలదీయండి. అంతేగాని మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం
అహర్నిశలు కష్టపడే ముఖ్యమంత్రి కాదని సభాముఖంగా తెలుపుతున్నాం. ఇవన్నీ చూస్తుంటే కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనం చూసాం, కులం పేరుతో ఇక్కడ ట్రైన్ ని తగలు పెట్టారు. ఇంకొక దగ్గర ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అంటారు, రాయలసీమ కూడా విభజించాలని బీజేపీ నాయకులు అంటారు. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ల అడాడి మొదలైంది. కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మళ్ళీ మళ్ళీ చంద్రన్ననే ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అయ్యా మోడీ గారు, మొన్న కర్ణాటక ఎన్నికల్లో తెలుగు జాతి మీకు చూపించింది ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా 2019లో చూపించబోతున్నామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా ఎన్నికలు రాబోయే 3 నెలలు ఉన్నాయి. 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. భారతదేశ ప్రధానమంత్రి ఎవరో మన చంద్రన్న నిర్ణయించబోతున్నారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో 18 హామీలు నిలబెట్టుకుంటారో వాళ్ళనే ప్రధానమంత్రి చేయబోతున్నామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నాకు ఇక అవకాశం ఇచ్చిన గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హో బీసీ. నాకు ఇంపట్లేదన్నా ఇంకా చెప్పాలా? జై హో బీసీ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్.